చాలా సంతోషంగా దినము. ఎందుకంటే అమరావతిలో మన పార్లమెంటులో మన రాజధాని అమరావతి అని చెప్పేసి ఆమోదం తెలుపబడి జరిగింది. గత ప్రభుత్వంలో 3 రాజధానులు అని చెప్పేసి చాలా విచిత్రమైన సంఘటనలతో చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి చాలా భ్రష్టు పట్టించాడు. ఆ భ్రష్టు పట్టిన కారణంగా రాష్ట్రం చాలా ఆందోళనకాలంగా ఉంది. అందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే రాజధాని ఒకే రాష్ట్రంగా పరిపాలించాలనే ఉద్దేశంతో ఈ రోజు పార్లమెంట్ లో ఆమోదించడం జరిగింది. కావున మేమందరూ కూడా ఇక్కడ సంబరాలు చేసుకుంటాము. అనంతపురం రూరల్ మండలంలో మా శ్రీమతి పరిటాల సునీతమ్మ గారి ఆదేశాల మేరకు ఇక్కడ చాలా ఘనంగా జరపడం జరిగింది. పటాకులతో చాలా సంతోషంగా ఉంది. మా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, జనసేన పార్టీ నాయకులు కావచ్చు, అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఒకే రాజధాని ఉండడం వల్ల మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో ఎంతో మంది ఉపాధి కల్పించేదానికి ఉపయోగం ఉంటుందని చంద్రబాబు నాయుడు గారికి, ప్రత్యేకంగా నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజు పార్లమెంట్ లో అమరావతి బిల్లు ఆమోదం పొందిన దానికి చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ఇబ్బందులు పడి చంద్రబాబు నాయుడు ఆ రోజు అమరావతి రాజధానిగా చేయాలని చూస్తే అన్ని అడ్డంకులు సృష్టించి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులనే అభివృద్ధి చేయకోకుండా ఇబ్బందులు పెట్టినాడు. కాకపోతే ఇప్పుడు పార్లమెంట్ లో ఆమోదం వచ్చింది కాబట్టి ఇంకెవరు ఏం చేసుకోలేరు. ఇప్పటి నుంచి ఆ రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలి. దాంతో పాటు రాష్ట్రం కూడా అన్ని చోట్ల అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని చెప్పి తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మంచి దినము, దానికి సంతోషంగా ఉంది తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై అమరావతి. బౌద్ధులు నడయాడిన నేల, శాతకర్ణి మహారాజు పాలించిన రాజ్యం. ఆ రోజున ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా ఎన్నుకోవడం జరిగింది. కానీ గత వైసీపీ పాలనలో 3 రాజధానులు అంటూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ఈ వైసీపీకి బుద్ధి చెప్తూ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా పార్లమెంటులో అలాగే రాజ్యసభలో ఆమోదాన్ని తెలిపి చట్టబద్ధత కల్పించింది మన రాష్ట్ర రాజధాని అమరావతికి. అందుకు సంతోషంగా ఈ రోజున సంబరాలు జరుపుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తున్నారు, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని. అదే విధంగా రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ వద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ ముఖ్యమంటూ వైజాగ్ లోను అలాగే శ్రీకాకుళంలోను అభివృద్ధి వికేంద్రీకరణ భాగంగా ఈ రోజున అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ అయితేనేమి, కియా పెనుగొండలు అయితేనేమి, రాప్తాల్లో రేమండ్స్ అయితేనేమి, ఈ విధంగా అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ పాలనా వికేంద్రీకరణ కాకుండా ఈ రోజున రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మన పరిటాల సునీతమ్మ గారి ఆధ్వర్యంలో ఈ రోజున రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్ మండలం పరిధిలోని పాపంపేట పంచాయతీలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకొని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా పాలనా వికేంద్రీకరణ కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అలాగే మంత్రి నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ విధంగా వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మన రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత కల్పించడంలో ప్రజలంతా సంతోషాన్ని వ్యక్తపరుస్తుంటే ఆయన మాత్రం తన అక్కసును వెళ్ళబోస్తున్నాడు. మచిలీపట్నం నుంచి మా, విజయవాడ నుంచి వి, గుంటూరు నుంచి గన్ అంటూ మావిగన్ అని పేరు పెట్టండి అంటున్నాడు. అంతేకాకుండా దేశానికి రాజధాని ఉంటుంది కానీ రాష్ట్రాలకు రాజధాని ఏ కాన్స్టిట్యున్సీలోనూ లేదంటూ చట్టబద్ధత కల్పించిన ఈ రాజధాని గురించి ఆయన తన వెకిలితనాన్ని వెళ్ళబోస్తున్నాడు. రాష్ట్ర రాజధానికి ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి నీకు అంత ఇంతో పరిజ్ఞానం ఉంటుందనుకుంటే ఈ విధంగా అమరావతిని ఎందుకు పేరు పెట్టారు? దేవతల రాజధానిగా ప్రజలందరూ భావిస్తున్నారు. ఆ రోజున బౌద్ధులు నడయాడిన నేల, శాతకర్ణి మహారాజు పాలించిన రాజ్యం అమరావతి అంటే ఒక చరిత్ర కలిగి ఉంది. మీరు మావిగన్ అంటూ ఈ రోజున మీరు మాట్లాడుతుంటే ప్రజలు ఎగతాళి చేస్తూ మిమ్మల్ని మాట్లాడుతున్నారు. ఎన్నో మెమేస్ వస్తున్నాయి సోషల్ మీడియాలో. మీరు చూసైనా సిగ్గు తెచ్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ చట్టబద్ధత కల్పించిన రాష్ట్ర రాజధానిని మీరు అంగీకరించాలని తెలియజేస్తున్నాను. రాష్ట్రం అమరావతి రాజధాని కావాలని నిరూపించిన దానికి ప్రత్యేకంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా మేము పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అష్ట కష్టాల మీద 2014లో రాష్ట్ర అమరావతి రాజధానిగా ఉండాలని ప్రజలందరూ ఆమోదించి, ముఖ్యంగా మన అమరావతి రైతులు
వేల ఎకరాల భూములు ఇచ్చి మహిళా రైతులైతేమి మా రైతు సోదరులు అయితేమి ఈ రోజు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో సైకో ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అతలాకుతం చేసి మహిళలు అనుకోకుండా మహిళలు అనుకోకుండా మహిళా రైతులు అనుకోకుండా చిన్నాభిన్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు అమరావతి నిబద్ధతతో కలిగిన రాజధానిని ఏర్పాటు చేసినందుకు గాను ఏదో సైకో బుద్ధులతో సైకో మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా బుద్ధి జ్ఞానం లేదంటే ఈ పెద్ద మనిషికి ఎక్కడ తలకాయ పెట్టుకొని నిద్రపోతున్నారని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు ప్రజలు కోరుకున్న అమరావతి రాజధాని ఉండాలని ఈ రోజు పార్లమెంటులో ఆమోదిస్తే వాళ్ళ ఎంపీలు వైసీపీ ఎంపీలు ఈ రోజుకి 3 రాజధానులు అంటున్నారు. 3 ముక్కలాట తప్ప ఏలే ముక్కలాట మాకు వద్దు, ఆమె అభివృద్ధి వద్దు, ముక్కలాటే మాకు మంచిదని చెప్తున్నారు. వైసీపీ నాయకులకి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇంకో తోరి 3 ముక్కలాట ఆడుకోకుండా ఈ రోజు ప్రధానమంత్రి పార్లమెంట్ చట్టబద్ధత చేసినందుకు ప్రత్యేకంగా ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై అమరావతి. ఈ రోజు చాలా శుభదినం. పార్లమెంట్ అమరావతి రాజధాని బిల్లు పొందినందుకు కూడా అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. రాష్ట్రం అంతా కూడా ఒకే నిదానంతో అమరావతి రాజధానిగా అయినందుకు కూడా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 2014 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మన రాష్ట్రానికి రాజధాని ఏంటంటే చెప్పలేకపోయినాము. ఈరోజు అమరావతి అని చెప్పుకోవడానికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఏ రాష్ట్రానికి వెళ్ళినా మీకు ఇంకా రాజధాని ఏర్పడలేదా అని అడిగేవాళ్ళు. ఇప్పుడు ఏర్పడినందుకు కూడా అందరికీ సంతోషంగా ఉంది. ఇది చెప్పేదానికి కూడా మాకు కూడా సంతోషంగా ఉంది. అలాగే ఈ ప్రతిపక్ష నాయకుడు 5 సంవత్సరాలు పరిపాలన చేసి కూడా 3 రాజధానులని 3 ముక్కలాటాడి ఈరోజు కూడా మావిగన్ అనే నినాదంతో ఈరోజు మనకి మద్దతు తెలుపలేనందుకు కూడా చాలా బాధగా ఉంది. ఆయన ఇప్పుడు కూడా అర్థం చేసుకోకుండా అన్ని జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నాడు. దీనికి కూడా మేము ఖండిస్తున్నాము. ఈరోజు ఇవన్నీ ఇచ్చినందుకు కూడా మాకు చాలా అమరావతి ఏర్పడినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మోడీ గారైతే ఏమి, చంద్రబాబు గారైతే ఏమి, పవన్ కళ్యాణ్ గారైతే ఏమి, నేను రాజధాని సాధించినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై అమరావతి. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా 5 కోట్ల మంది ప్రజలు మెచ్చించిన రోజు. పౌరులందరూ గర్వంగా ఈరోజు నా రాజధాని అమరావతి అని ఈరోజు ప్రతి పల్లెలో కూడా సంబరాలు చేసుకుంటున్నారంటే దీనికి ప్రధాన కారణమైనటువంటి భారతదేశపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అలాగే మా ఆంధ్రప్రదేశ్ రాజధానికి మద్దతు పలికిన ప్రతి ఒక్కరు విపక్షాలందరికీ కూడా చేతులు జోడించి మేము నమస్కారం తెలియజేసుకుంటున్నాము. మాకు చాలా శుభదినం. ఈరోజు మేము ప్రతి ఒక్కరు కూడా పిల్లలతో సహా వయసు పైబడిన వాళ్ళందరూ కూడా ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ కి ఒక రాజధానిని సాధించుకున్నందుకు గర్వమైన రోజు, చరిత్రలో లిఖించబడిన రోజు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నుండి కూడా అక్కడుండే రైతులకు కానీ అక్కడుండే రైతాంగానికి కానీ ఎన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు అన్ని రోజులు అక్కడుండే మహిళలు కానీ రైతాంగం కానీ ఆమరణ నిరాహార దీక్ష చేసింది. ఏమి ఆ రైతాంగం అసెంబ్లీ ముట్టడి చేసింది. ఏ రోజు కూడా ఆ రైతులకి భరోసా ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన పాపాన పోలేదు. ఎంచేపు ఉన్నా పబ్జీ ఆడటము, ఏమి ఒక ఎమ్మెల్యేలు కూడా రూపు రానికోకుండా టైం ఇవ్వకుండా ఎమ్మెల్యే బాధలు కానీ రైతాంగం బాధలు చూడుకోకుండా ఈ రోజు నేను లేదు చట్టబద్ధత లేదు అనుకోకుండా ఏమి నేను మరీ వస్తాను, నేను మళ్ళీ 3 ముక్కలాట ఆడతాను అని చెప్తాడు. ఈ పబ్జీ గేమ్ అనుకున్న రాజకీయం ఆయనకి. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయడం చేసి ఆయన పార్టీనే బ్యాన్ చేయాల. అవగాహన లేని మనిషి ముఖ్యమంత్రిగా అనర్హుడు. ఏ అనర్హులను పెట్టి రేపు పొద్దున ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తా ఉంది. ఆయన పార్టీ బ్యాన్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వానికి. జై అమరావతి. ముందుగా పార్లమెంట్ ఉభయ సభల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా తీర్మానం చేసి ఆమోదించినందుకు పార్లమెంటు ఉభయ సభలకు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి,
అదేవిధంగా ఈ బిల్లు పాస్ కావడానికి నిరంతరం కృషి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కృతజ్ఞతలు, శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు అమరావతిలో సుదీర్ఘకాలం పోరాటం చేసినటువంటి మహిళల యొక్క ఆకాంక్ష నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు రాజధాని లేని రాష్ట్రంగా ఉండేది, అదేవిధంగా రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా చూడాలనేది వైఎస్ఆర్సీపీ జగన్ యొక్క ఆకాంక్ష. కానీ మహిళల యొక్క సుదీర్ఘ పోరాటం, ఆ రైతుల యొక్క సేవాభావం వల్ల ఈరోజు మనకి అమరావతి రాజధానిగా ఏర్పాటు కావడం జరిగింది. కాబట్టి ఇక నుంచి జగన్ ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తాడో మాకైతే అర్థం కాలేదు. కానీ అది కూడా ఇప్పుడు ఏదో కొత్తగా ఇంకోటి తెర మీదకి ఏదో మూవీగా అని పేరు పెట్టి ఇంకో రకంగా చేయాలంట. ఇలాంటి తిక్క మాటలు మాట్లాడుకుంటా ఉంటే ప్రజలు కూడా గమనిస్తున్నారు. రాజధాని ఎట్లుంటే బాగుంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలియదు అనేది ఈరోజు బాగా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఇంత మనకి అభివృద్ధి చేసి రాజధానిని నిలిపినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ కూడా వెన్నంటి ఉండాలని కోరుకుంటూ జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి.